ఇంత సిల్లిగా మాట్లాడు కొండా సురేఖ గారు. మీరు ఒక మినిస్టర్ అంటే మన కొన్ని అంటే తెలంగాణలో కొంతమంది మినిస్టర్లు ఉంటే అందులో ఒక ఫారెస్ట్కి సంబంధించిన మినిస్టరు ఇంత దారుణంగా అసలు ఒక నిజంగా లేబర్ వాళ్ళు కూడా మాట్లాడరు అన్న. అంత పచ్చిగా అంత మంచి హృదయం ఉన్న మనుషులకి ఒక లేబర్ గారు కూడా మాట్లాడు. అంటే నిజంగా ఆధారాలు ఉంటే చూపియండి. కేటీఆర్ గారి మీద విమర్శించడంలో తప్పులేదు. కేటీఆర్ గారిని ఇంతకుముందు రకుల్ ప్రీత్ సింగ్తో కూడా లింక్ కలిపారు, తప్పులేదు. ఆరోపణలు చేయడం లేదు, తప్పులేదు. కానీ మరీ దారుణంగా ఎట్లా అంటే నాగార్జున అంటే పోయి నువ్వు ఒకరోజు కేటీఆర్ దగ్గరికి పో అని చెప్పేసి సమంత అని అన్నాడంట. ఆమె అన్నది ఈ మాటలు అన్నది, ఆమె వీడియో చూడండి. ఆమె అంటే సమంత అంటే నేను పోను కాకపోను, అవసరమైతే ఎన్ కన్వెన్షన్ కూల్చినా పర్లేదు అని నేను పోను అంటే నాగ చైతన్య అంటే విడాకులు ఇచ్చిండట. ఇబ్బే వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉంటుంది, వాళ్ళ ప్రైవసీ లైఫ్ ఉంటుంది. అసలు వాళ్ళ ప్రైవసీ లైఫ్ గురించి విడాకులు తీసుకున్న దాని గురించి మాట్లాడడమే తప్పు. అలాంటిది ఇంత దారుణంగా కొండా సురేఖ గారు ఎట్లా మాట్లాడతారన్న? నిజంగా ఇది చాలా బాధాకరం అన్న. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు 24 గంటలైనా ఎలాగ స్పందించలేదు. ఎందుకు స్పందించారండి? హైడ్రా న్యూస్ స్పందించారు, ఈ న్యూస్ స్పందించారు. నిజంగా ఈ 2 న్యూస్లు చాలన్న కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోవడానికి. అన్న కొండా సురేఖ గారి మీద అంటే నాగార్జున ఫ్యామిలీ విమర్శలు చేశారు కదా, ఎలా అనిపిస్తుంది అన్న విమర్శ? ఆమె చేసింది ముఖ్యంగా నాగార్జున ఫ్యామిలీ మీద విమర్శ చేసింది, ప్లస్ కేటీఆర్ మీద విమర్శ చేసింది. కానీ ఆమె క్షమాపణ చెప్తుంది మాత్రం ఆడవారికి, సమంతకి. కానీ ఇక్కడ ఏంటంటే సమంతానే తిరిగి థ్యాంక్స్ చెప్పాలండి సురేఖకి. ఎందుకంటే ఆమె విమర్శ ఏం చేసింది? పలానా నాగార్జున్ని కేటీఆర్ నీ కన్వెన్షన్ కోల్చకూడదంటే కేటీఆర్ ఆ మాటల్లో ఆమె చెప్పిన దాని ప్రకారం కేటీఆర్ వచ్చి నాగార్జునతో నీ అన్కన్వెన్షన్ కోల్చకూడదంటే నీ కోడల్ని నా దగ్గర పంపించాలి అని ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. ఈ విషయమే కొండా సురేఖ గారు అన్నది. దానికి నాగార్జున స్పందిస్తూ సమంతని ఇట్లా వెళ్ళమని చెప్తే సమంత నో చెప్పింది. నో చెప్పడం అంటే ఇక్కడ సమంత క్యారెక్టర్ని మంచిగా చెప్పినట్టే కదా సురేఖ. కాబట్టి ఆమె క్షమాపణ చెప్పాల్సింది నాగార్జునకి చెప్పాలి, కేటీఆర్కి క్షమించమని అడగాలి. వీళ్ళిద్దరిని అడగాల్సింది పోయించి సమంతకి ఒక ట్రోల్ అనేది భయంకరంగా వచ్చేసరికి 24 అవర్స్లో సినీ ఇండస్ట్రీ మొత్తం స్పందించింది. కాబట్టి ఈ ఆడవారి మీద అన్నట్టుగా ప్రచారం జరిగి సమంతకు చెప్పడం జరిగింది. బిగ్గెస్ట్ మిస్టేక్గా భావిస్తున్నా అండి. సారీ చెప్పాల్సింది కేటీఆర్కి. ఆమె ఉద్దేశపూర్వకంగా కాదు, ఆమె ఉద్దేశం ఏంటంటే కొండా సురేఖ గారి ఉద్దేశం కేటీఆర్ను విమర్శించాలని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఇందులో భాగంగానే సమంతని ఇందులో లాగింది. అంటే దాని ఉద్దేశం కూడా నాగార్జున విమర్శించాలని కాదు, దాని ఉద్దేశం కేటీఆర్ని విమర్శించాలని. కాకపోతే తను తెలిసి చేసినా తెలియక చేసిన తప్పే. కాబట్టి నాగార్జున కూడా నేను చేసిన తప్పుకి నేను వెనక్కి తీసుకుంటున్నాను నా మాటలు అని చెప్పింది. అట్లా కాదు, తెలంగాణ స్టైల్లో చెప్పాలంటే ఆమె ముక్కు నేల రాసి క్షమించమని అడగాలి కేటీఆర్ని కానీ, నాగార్జున గారిని కానీ, అక్కినేని ఫ్యామిలీని కానీ. అట్లా చేయకుండా ఉంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఎలా అయితే పరువు నష్టం వేస్తా ఉంటున్నాడో నాగార్జున కూడా లీగల్ నోటీసులు పంపించి నాగార్జున కూడా లీగల్ ఇంకా పంపించలేదండి, పంపించే యోచనలో ఉన్నాడు. కాబట్టి నాగార్జున కూడా దీన్ని తీవ్రంగా ఖండించి స్పందించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆవిడ పొలిటీషియన్ అయ్యి ఉండి అంత పెద్ద పొజిషన్లో ఉండి ఇంకొకరు గురించి బ్యాడ్ చేయాలనుకున్నప్పుడు వీళ్ళని ఎందుకు లాగడం? రాజకీయాల పరంగా చాలా ఉన్నాయి రాజకీయ పరంగా ఎదుర్కోవడానికి చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ క్యారెక్టర్ విషయానికి వస్తే ఇప్పుడు ఎవరో ఒకరు లాగితే, ఇప్పుడు కేటీఆర్ గతంలో కూడా పలానా విడాకులు విలువల్ల అయినాయి అని కేటీఆర్ విమర్శించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఏంటంటే ఇక స్ట్రాంగ్ గా ఉండిద్దని ఒక మహిళను లాగితే స్ట్రాంగ్ ఒక అక్కినేని ఫ్యామిలీని వాడుకోవడం జరిగిందండి. ఇందులో కేటీఆర్ ని తిట్టడంలో వేరే విమర్శించు, వేరే పార్టీ పరంగా ఇంకో విధంగా విమర్శించు, అంతేగాని నువ్వు ఇక్కడ అక్కినేని ఫ్యామిలీని లాగటం అంటే ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ అంటే కాము ఉంటుంది అనుకుంటున్నారేమో. కానీ నాగార్జున ఖచ్చితంగా దీని మీద తీవ్రంగా వ్యతిరేకించి నోటీసులు పంపిస్తారు. ఎవరైనా ఏ పార్టీకి సంబంధించి ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు, పార్టీకి కాకుండా ఒక వ్యక్తులు కూడా మహిళలను గౌరవించే తత్వం నేర్చుకోవాలి. ఎవరైనా ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పెట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే, ఇష్టం వచ్చినట్టు అంటగట్టడం అయితే చాలా తప్పు. ఒక మహిళగా నేను తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాను. ఏ పురుషులైనా మహిళను తక్కువ చేసి మాట్లాడకూడదు. ఆ రోజు పాడి కౌశిక్ రెడ్డి గారు చెప్పారు, గాజులు పూలు ఇస్తుంటే పూలు గాజులు వేసుకుంటేనేనా మహిళలు దేశాన్ని ఏలిన వాళ్ళు ఉన్నారు. మహిళలు దేశాన్ని ఏలిండ్రు. మహిళలు తక్కువ చూపు చూసి మాట్లాడడం కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్లనే అవుతుంది. అంతేకాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారిని ఒక మాట అన్నారు. అంటే ఈ అక్కల వల్ల ఇది అవుతుంది అనేసి అక్కని సంబోధించే మాట్లాడు. దాన్ని ఎంత రచ్చ చేశారు, ఎంత రచ్చ చేసి అసెంబ్లీ ముట్టడికి అసెంబ్లీ ముందు ధర్నాకు కూర్చున్నారు.
మరి ఈ మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఈ విధంగా మాట్లాడితే, ఈ విధంగా మీ మీద చేస్తే, గతంలో కూడా మరి సత్యవతి రాఠోడ్ గారు ఉన్నారు మంత్రిగా, మరి సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా పనిచేశారు. అప్పుడు ఎవరైనా ఇట్లాంటి ట్వీట్లు పెట్టారా? ఎన్నో జరిగినాయి. ఇది 10 సంవత్సరాల్లో ఎంతోమంది హత్యలకు, అత్యాచారాలకు గురి అయ్యారు మహిళలు. ఎవరైనా ఇటువంటి మహిళలకు కామెంట్ చేశారా? చూశారా ఎవరైనా? లేదు కదా. మరి ఇప్పుడు మీరు అధికారం కోల్పోగానే మహిళల మీద ఎట్లా పడితే ఎవరు పడితే వాళ్ళ మీద ట్వీట్లు పెట్టడం, మేము కాదనేసి తప్పించుకోవడం. మరి అదేవిధంగా ఉమెన్ కమిషనర్ దగ్గర పోయి కేటీఆర్ గారు సారీ కూడా చెప్పారు. మహిళలు బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారు, ఉచిత బస్సులో ఎల్లిపాయలు ఒలుసుకుంటున్నారు, ఇవన్నీ కామెంట్ చేస్తారా? ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి, మహిళల మీద కామెంట్ చేయడం కాదు. కాబట్టి మేడం ఇది చెప్పడం తప్పు. ఇప్పుడు ఆంధ్రాలో ఒక ఆచారం ఉండేది, పొలిటికల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని కలిపి మాట్లాడడం అనేది. ఇప్పుడే తెలంగాణకు వచ్చింది, పాకింది, విస్తీర్ణమైంది. సో ఇప్పుడు వీళ్ళు పొలిటికల్ని, పర్సనల్ లైఫ్ని, వాళ్ళ వ్యక్తిగత జీవితాలని దాన్ని పరంగా పెట్టి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? అంటే పొలిటికల్గా ఎదుర్కొనే ఆ ధైర్యం లేక వాళ్ళకి ఏంటి? పొలిటికల్గా ఎదుర్కోవడం ధైర్యం అనేసి అంటే ఇది ఎక్కడి నుండి వచ్చింది అనేసి ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అంతకుముందు కూడా సీతక్క గారి మీద కూడా ఇదే విధంగా అసెంబ్లీలో కూర్చుంటే ఇదే విధంగా మాట్లాడడం జరిగింది. మరి సీతక్క గారి మీద, ఈరోజు సురేఖ మీద, ఈరోజు ఇదేంటిది మళ్ళా అందరు మహిళలను కలిపేసి కౌశిక్ రెడ్డి గారు కూడా, ఇదంతా మహిళలను మీరు ఒక సమస్యలు, ప్రజలు ఎంతో సమస్యలతో ఉన్నారు. మీరు 10 సంవత్సరాలు పాలన చేసిర్రు కదా, దాని మీద మీకున్న అవగాహన మంచి చెడు చెప్పండి ప్రభుత్వాన్ని, ఇంకా ఇట్లా చెప్పండి, సలహాలు సూచనలు ఇవ్వండి. అంతేగాని కామెంట్స్ చేయడానికి, ట్విట్టర్లో ఇది చేయడానికి, సోషల్ మీడియాలో పెట్టడానికి, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు. ఇది మార్చుకోవాలి, ఎవరైనా మార్చుకోవాలి. ఏ పార్టీ లీడర్లు అయినా మహిళలను కామెంట్ చేసి మహిళల మీద ట్వీట్లు పెట్టడం ఇది చాలా తప్పు అనేసి నేను భావిస్తాను. అది ప్రభుత్వం ఎప్పుడు తప్పుడు దారిలో నడవదు. అది అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా దీని మీద తీసుకొచ్చారు కదా, బీఆర్ఎస్ పార్టీ కూడా కన్వెన్షన్ హాల్ మీద తీసుకొచ్చారు కదా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీ అందరి భవిష్యత్తు కోసం ఈరోజు హైదరాబాద్ సిటీ అనేది ఇంకా రాబో పిల్లల భవిష్యత్తుల కోసం చూసి చేస్తున్నారు. ఇది 100 తరాల భవిష్యత్తు కోసం చూసి ఆ స్టెప్ తీసుకొని హైడ్రాని తీసుకొచ్చేసి నిర్ణయం తీసుకొని ముందడుగు వేస్తున్నారు తప్ప ఇదేదో వ్యక్తిగతంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నాగార్జున ఫ్యామిలీకి ఏం కక్షలు ఉంటాయనేసి వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటారు. వాళ్ళు డైరెక్ట్ పొలిటికల్లో లేరు కదా. ఆయన పోటీ చేసి మమ్మల్ని ఓడగొట్టేసి మా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే ఏమైనా ఉద్దేశం ఉందా? లేదు కదా. అటువంటిప్పుడు వ్యక్తిగత విమర్శలు ఎందుకు ఉంటాయి? ఇదంతా తప్పుడు ఆరోపణలు. ఇప్పుడు కామన్ పీపుల్ ఎవరైనా గొడవ పడాలి అంటే వాళ్ళ అమ్మనో వాళ్ళ అక్కనో యూజ్ చేస్తారు, వాళ్ళు ఏదైనా బూతులు మాట్లాడేటప్పుడు. అదే కామన్ పీపుల్. ఇప్పుడు ఒక మంచి పొజిషన్ లో ఉండి ఒక ఫారెస్ట్ మిలిటరీ అండ్ దేవాదాయ శాఖకి మినిస్టర్ గా ఉంటూ అంత గ్రేట్ పొజిషన్ లో ఉంటూ కూడా ఆవిడ ఒక చీప్ స్ట్రాటజీ వాడడం. అవునండి, ఎవరైనా తీవ్రంగా ఖండిస్తారండి, అందరు ఖండించారు, వెరీ గుడ్. దాని తగ్గట్టుగా నా స్పందించి వెనక్కి తీసుకుందండి. వెనక్కి తీసుకోవడం కాదు, ఏంటంటే ఇంత భారీగా వ్యతిరేకత వచ్చేసరికి ఆ వెనక్కి తీసుకుంటే ఎట్లా కాకుండా అమ్మ ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి, ఆ ఉద్దేశం ఏందో చెప్పి తీరాల్సిందిగా కోరుతున్నామండి. అంటే ఈ వాక్యలో గత 24 hours నుంచి చూసుకుంటే కొద్ది ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ అవుతుందండి. ఇది కొండా సురేఖ వల్ల. రేవంత్ రెడ్డి గారు స్పందించలేదు కదా దాని మీద. అవునండి, ఖచ్చితంగా వెయిట్ వేస్తాడండి రేవంత్ రెడ్డి. ఒక 1 or 2 days చూసి ఖచ్చితంగా ఈమె మీద సస్పెన్షన్ వెయిట్ వేయటం కానీ ఈ మంత్రివర్గం నుంచి తొలగించడం కానీ జరుగుతుందండి. ఈ జరగకముందే ఏమో స్పందించి కొంచెం బహిరంగంగా క్షమించమని కోరాలని కోరుకుంటున్నాను. ఆవిడ ఎందుకు అక్కినేని ఫ్యాన్స్ ఆల్మోస్ట్ కొన్ని జిల్లాల్లో కూడా కొండా సురేఖ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరుగుతుందని కొన్ని మనం చూస్తున్నాం. ఉదయం నుంచి అక్కినేని ఫ్యాన్స్ కూడా చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి కొండా సురేఖ మీద. ఇప్పుడు కొండా సురేఖ గారు ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు ఇక్కడ. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫ్యాన్ వారా జరుగుతోంది ట్విట్టర్ లో, వాట్ ఎవర్, ఒక ఫ్యాన్ ఒక హీరో ఫోటో పెట్టుకొని ఏదో కామెంట్ చేశాడు అదర్ హీరోని, అంత మాత్రాన హీరో చేయించినట్టు కాదు కదా. కాదండి, లాజిక్ ప్రకారం ఏంటంటే కేటీఆర్ ఇవన్నీ చేయిస్తున్నాడు వెనకాల, బీఆర్ఎస్ సోషల్ మీడియా నడుపుతుంది, కేటీఆర్ నడుపుతున్నాడని, వీళ్ళ వెనకాల కూడా వీళ్ళందరికీ ఒక జీతాలు ఇచ్చి కేటీఆర్ నడుపుతున్నాడని ఆ అనుమానం పడి
విమర్శించడం జరిగిందండి. ఇందులో నిజమెంత లేదో ఎంక్వైరీ చేసి తేల్చాల్సింది పోయి ఇక సంబంధం లేని ఒక రాజకీయంతో సంబంధం లేని ఒక ఫ్యామిలీని లాగి కేటీఆర్ తిట్టాలనుకో వేరే విధంగా తిట్టిన ఒక రాజకీయ నాయకులకు సంబంధం లేని ఫ్యామిలీ. ఇప్పటికి కూడా నాగార్జున చాలా సాఫ్ట్ గా స్పందించాడండి. ఇట్లా కాదు, చాలా ఘాటుగా ఉండాలి నాగార్జున స్పందన కూడా. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ ఇయర్ బాగా వినపడింది వాళ్ళ పేరు. కన్వెన్షన్ కానివ్వండి, శోభితా ధూళిపాల మ్యారేజ్ అవ్వనివ్వండి, బిగ్ బాస్ టైం ఆయన హోస్ట్ చేస్తున్నామండి, వాట్ ఎవర్. మొన్న 100 days ఫంక్షన్ చేశారు ఆయన బర్త్డే ఫంక్షన్స్ అక్కినేని నాగేశ్వరరావు గారికి. సో ఇయర్ బాగా వినపడుతుంది వాళ్ళ పేరు. సో అట్లాంటి టైంలో ఇంత సెన్సిటివ్ మ్యాటర్లో అనవసరంగా ఎందుకు ఇరికిచ్చారు అనేది నా అభిప్రాయం. మెయిన్ అనవసరంగా ఇరికిచ్చారంటే ఒక రిలేషన్ అనేది కంప్లీట్ కేటీఆర్ ని విమర్శించే భాగమేనండి. ఇప్పుడు ఇంకొకరిని ఎవరిని చూపించి తేలో అర్థం కాలేదు. ఇంకోటి ఏంటంటే నాగార్జున కూడా కొంచెం ఆపోజిట్ ఉంది కాంగ్రెస్ కూడా. కేటీఆర్ కూడా చాలా క్లోజ్ గా ఉంటాడు నాగార్జున తోటి. మిగతా వాళ్ళు ఎవరు ఏ హీరో కూడా నాగార్జున అంత క్లోజ్ గా ఉండే ఒక పొలిటీషియన్ గానీ ఎవరు లేరు. నాగార్జున కూడా కేటీఆర్ తో క్లోజ్ గా ఉంటాడు. కాబట్టి ఈ బంధం నిజమైద్దేమో అని ప్రజలు అనుకుంటారని ఆమె వాళ్ళ కోడల మీద నింద వేసింది. ఎగ్జాక్ట్ గా వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది అనేది నాగార్జునకే తెలియదు కదా. తెలియదు. సమంత నాగచైతన్య మధ్య ఏం జరిగింది అనేది తెలియదండి. అదే అండి, ఒకరిని విమర్శించడం కోసం, రాజకీయ పరంగా విమర్శించడం కోసం సంబంధం లేని ఫ్యామిలీ లాగా చాలా తప్పండి. అందరు ఖండించారు. నాగార్జున కూడా దీన్ని తీవ్రంగా నోటీసులు ఇవ్వడం కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.